ఢిల్లీ పరిసర నగరాల్లో సమ్మెకు దిగారు టాక్సీ ఆటో ఓనర్లు డ్రైవర్లు. టాక్సీ ఛార్జీలు పెంచాలని, కమర్షియల్ వాహనాలపై పరిమితులను పునఃసమీక్షించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. కమర్షియల్ వెహికల్ యూనియన్లు 3 రోజుల సమ్మెకు పిలుపునివ్వడంతో చక్కాజామ్ నిరసనలు నిర్వహిస్తున్నారు. దీంతో టాక్సీ ఆటో సర్వీసులు తీవ్ర ప్రభావితమవుతున్నాయి. ఈ నెల 23 వరకు సమ్మె కొనసాగనుంది. ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి యాప్ ఆధారిత కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఢిల్లీ ఎన్సీఆర్లోని టాక్సీ ఆటో డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ యూనియన్, యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 68కు పైగా ట్రాన్స్పోర్ట్ యూనియన్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలకు తగినట్లు టాక్సీ ఆటో ఛార్జీలు పెరగకపోవడంతో వెహికల్ ఓనర్లు, డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. అధిక నిర్వహణ ఖర్చులు ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాయని వాపోతున్నారు. 15 ఏళ్లుగా టాక్సీ ఛార్జీలు పెరగలేదని, కానీ డీజిల్, సీఎన్జీ ధరలు మాత్రం నిరంతరం పెరుగుతున్నాయని, దీనికి తోడు వాహనాల ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్, పర్మిట్ ఛార్జీలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ టాక్సీ ఛార్జీల పెంపు విషయంలో ప్రభుత్వంతో ఎన్నిసార్లు చర్చించినా స్పందించట్లేదని మండిపడుతున్నారు. టాక్సీ ఆటో యూనియన్ నేతలు 2 వారాల్లో టాక్సీ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని తెలిపాయి యూనియన్లు. ఢిల్లీ పరిసర నగరాల్లో సమ్మెకు దిగారు టాక్సీ ఆటో ఓనర్లు, డ్రైవర్లు. టాక్సీ ఛార్జీలు పెంచాలని, కమర్షియల్ వాహనాలపై పరిమితులను పునఃసమీక్షించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. కమర్షియల్ వెహికల్ యూనియన్లు 3 రోజుల సమ్మెకు పిలుపునివ్వడంతో చక్కాజామ్ నిరసనలు నిర్వహిస్తున్నారు. దీంతో టాక్సీ ఆటో సర్వీసులు తీవ్ర ప్రభావితమవుతున్నాయి. ఈ నెల 23 వరకు సమ్మె కొనసాగనుంది. ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి యాప్ ఆధారిత కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఢిల్లీ ఎన్సీఆర్లోని టాక్సీ ఆటో డ్రైవర్లు ఆరోపిస్తున్నారు.